జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ఘనంగా బతుకమ్మ సంబరాల వేడుకలు. రేపటి నుండి పాఠశాలలకు దీపావళి పండుగ సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ రోజు నాగర్ కర్నూలు పట్టణ కేంద్రంలోని హౌసింగ్ బోర్డులో గల లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ ప్రాంగణంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సింగారెడ్డి ఫాతిమారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న బతుకమ్మ పండుగ సంబరాలకు ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ హాజరై విద్యార్థులతో మరియు పాఠశాల ఉపాధ్యాయులు కలిసి భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను చేసి బొడ్డెమ్మలు కోలాటాల కోలాహాలతోటి ఆటపాటలతో ప్రజలను అలరింపచేశారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో శతాబ్దాల కాలం నుండి మన పూర్వీకులు ఈ బతుకమ్మ పండుగ సంబరాలను మహాలయ అమావాస్య నుండి మొదలుకొని 9 రోజుల పాటు రోజుకొక తీరుగా బతుకమ్మలను పూజించుతూ ఈ బతుకమ్మ పండుగ సంబరాలను తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలతో ప్రత్యేకంగా జరుపుకోవటం ప్రాచీన కాలం నుండి ఆనవాయితీగా వస్తుందని ఆయన తెలియజేస్తూ ఇంతటి మహత్తరమైనటువంటి ఈ పండుగ చరిత్రను చెడిపోకుండా ఆనవాయితీగా మన ముందు తరం వారికి కూడా గుర్తుండేలా ఈ సంబరాలను ఇంత ఘనంగా జరుపుకోవాలని చాలా సంతోషంగా ఉందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని ఎంఈఓ భాస్కర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సింగిరెడ్డి ఫాతిమారెడ్డి, పిఈటి వీరప్పను, ఉపాధ్యాయులు ఈశ్వరమ్మ, తేజస్విని, సిస్టర్స్ మిస్సి, భాస్కర్ రెడ్డి, పర్వతాలు, సుధాకర్లతో పాటుగా వివిధ ఉపాధ్యాయులు, విద్యార్థినులు, పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు. Celebration of Batkama presence. All the staff of Little Flower School. Available presents and excess. హై స్కూల్ నాగర్ కర్నూలులో జరుగుతున్నటువంటి బతుకమ్మ వేడుకలకు
అధ్యక్షత వహిస్తున్నటువంటి ఫాదర్ ఫాతిమా గారికి, అదేవిధంగా ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి ఆల్ టీచర్స్, స్టూడెంట్స్, ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్కి అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. వాల్యుబుల్ ప్రెజెన్స్ అండ్ ఎక్సెస్. Religions and festivals and all kinds of culture. Here it is on occasion before Dasara. Actually it starts from tomorrow onwards. Tomorrow onwards we are going on vacation. So we are celebrating here today, the last day of the school. So many stories are there. Once upon a time there was a drought and there was no rain. There is no food. So all the women prayed the goddess Durga 10th day. From that situation onwards, there is no drought. That is the belief of Indian culture. Hence we are celebrating. This Dasara will bring you happy in your family and growth in your studies. And I wish you all the best, each and everyone. Thank you, Ananda. Thank you, sir. Thank you, sir, for your wonderful message.